ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విజయవాడలో సీఎం మీద బస్సు యాత్రలో రాళ్ళు దాంట్లో ఆ రాళ్ళు ఎవరు వేశారంటారు? ఇవన్నీ రాజకీయాలు అనుకోకూడదు కానీ ఎవరో చిల్లర రాళ్ళు వేస్తారు. అంటే కొంతమంది అధికార పార్టీ వాళ్ళ మీద వాళ్ళ మీద ఇల్లు మీద ఎన్ని అనుకోవడం సహజం అంటారా? మరి నేను విజయవాడలో కూడా అంటే తునిలో కూడా ఏడు జరిగిందని ఆడ జరిగింది అంటే పవన్ కళ్యాణ్ మీద కూడా జరిగింది. అదే ఏడు జరిగిందని ఆడ జరిగింది. అక్కడ వాళ్ళు వేసారంటారా? ఇక్కడ వీళ్ళు వేస్తే అక్కడ వాళ్ళు వేసారంటారా? అనుకోవచ్చు. ఇక్కడే టీడీపీ వేస్తే అక్కడ టీడీపీ అని నేను అంటలేదు, లేదంటే వైసీపీ అంటలేదు, లేదంటే ఇంకోటి అంటలేదు. ఇప్పుడు ఏదో అదేం జరిగిందంటే ఎవడో ఇష్టం లేక పడేయచ్చు. కరెంట్ కూడా తీశారు ఆ టైంలో. మరి కరెంట్ ఎక్కడ తీశారు? విజయవాడలో కరెంట్ జగన్ గారు గవర్నమెంట్ అది ఉన్నప్పుడు తీశారని ఎందుకు అనుకోవాలా? అంతే కదా. అంటే ప్రతిపక్షాలు తీసుంటారా కావాలని అధికార పార్టీ? అది వాళ్ళు ఏదో లోపాల వల్ల తీసుకుంటారు. అంటే చాలా మంది ఏమన్నా ప్రతిపక్షాలు అంటారా అంతకుముందు కోడికొచ్చి ఎలక్షన్లో సానుభూతి కోసం చేసిండు. ఎన్ని సహజం అవన్నీ రాజకీయంగా వాళ్ళు మాట్లాడుకోవడం నిలబడి వ్యక్తిగతంగా వాళ్ళు మాట్లాడుకోవడం జనాలు మరి ఇవన్నీ చూడరంటారా? సానుభూతి ఉంటుంది పెరగదంటారా? ఎవరికి పడే ఓట్లు అయ్యే సానుభూతి ఇవన్నీ ఉండవు. పని చేయమంటారా? ఎవరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద వేయచ్చు, జగన్ గారి మీద వేయచ్చు, పవన్ కళ్యాణ్ గారి మీద వేయచ్చు, ఎవరి మీదనే వేయచ్చు. అవన్నీ వీళ్ళు వేసారు వాళ్ళు ఇవన్నీ నట్టండు మీటింగ్లు ఉండవు. మీటింగ్ల కాడికి ఎవడు పోడు. అసలు సరే ఏ నాయకుడైనా సరే ప్రజలు అనేది వీక్షించాలి, అలా రాళ్ళతో కొట్టవచ్చు అంటారా? అది ఎవరైనా కానీ అది ప్రజాబద్ధంగా వాళ్ళు ప్రతిపాలన వాళ్ళు ఏదైనా చేసుకుంటారు. రాళ్ళు వేయడం, కోడిగుడ్లు వేసుకోవటం, సోడా గుడ్లు ఇవన్నీ తప్పు 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 నాకు తప్పు. తప్పే. మరి ఎవరి మీదైనా వేయకూడదు. ఎవరి మీదైనా వేయకూడదు. ఏదో మాట్లాడాలి. నీ అమ్మానం ఉంటే నువ్వు ఎటండి పో, నీ అమ్మానం ఉంటే నువ్వు ఎటండి వేసుకో. అది సపరేట్ అంతవరకే కానీ రాళ్ళు, కోడిగుడ్లు, సోడా బుడ్లు వేయడం తప్పు. ఇప్పుడు ఏడైతే ప్రతిపక్షాలు కొట్టరు కాదంటారు, ఆడైతే వాళ్ళు ఎక్కడైనా ఇల్లు వేసారని వాళ్ళు ఇప్పుడు అది ఏదో జరగవచ్చు. పార్టీ పరమైన నేను పార్టీ పరంగా చేశారో ఇంకొక రకంగా చేశారో మనకి క్లుప్తంగా తెలియదు. అక్కడ జరిగింది కాబట్టి ఇటు కార్యకర్తలు ఆడ జరిగిందిగా అనేది ఆలోచనతో జరిగితే జరగవచ్చు. రాబోయే ఎలక్షన్ ఎవరు సీఎం అవుతారు? జగన్ గారే. జగన్ గారు అవుతారా? మంచి పథకాలు ఉన్నాయి కాబట్టి జగన్ గారే. జగన్ గారే. థ్యాంక్ యూ.